సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే చటా వచ్చేసి ఒక మంచి బైక్ వేసుకొని చెమ్స్ని ఎక్కించుకొని వస్తాడనమాట. సో చెమ్స్కి కొంచెం డౌట్ తెప్పిస్తామన్నమాట. అంటే అమ్మనే స్పాన్సరా లేదంటే అమ్మని షూరిటీగా యూజ్ చేసుకొని బండి కొన్నామా అనేలాంటి డౌట్ తెప్పిస్తామన్నమాట. బాగుంది మా బండి. అబద్ధాలు చెప్పొద్దు నాయన, నువ్వేమో గ్లాంబ్లింగ్ ఏదో చేస్తున్నట్టున్నావు కదరా. పాత బండి కాదు, పాతది కాదు. చెటా నిజంగా చెప్పు చెటా, నాకు టెన్షన్ పెట్టద్దు. ఇదే అది అదే, అది ఇది కాదు, ఇది అది కాదు. అది ఇదైనప్పుడు ఇది అది కానే కాదు. ఏంది ఇది? ఏం చేయాలో అర్థం కావట్లేదన్నా. అయ్యో ఏమైంది? నీకు తెలిసిందే కదా, నా ఇంట్లో నాన్నకి బండి లేదన్నా. అద్ద అమ్మ వస్తాందండి అన్నా. చాలా కష్టంగా ఉంది నా, ఎండలు వేరే, నాన్నైతే చాలా ఇబ్బంది పడుతున్నా. నడిచేకి చాలా ఇబ్బంది పడుతున్నాడు. నడుచుకుంటా 5 కిలోమీటర్లు పోయి రావడము మీరే ఊహించండి అన్న. అయ్యో ఏమి ఎండక? అవునమ్మా, వాకింగ్ అంటే వాకింగా? వాకింగ్ చాలా ఇబ్బందిగా ఉంది మా. అట్లా కాదు, నిన్ను వాకింగ్ చేయమన్నారా ఎవరన్నా? డాక్టర్ ఏమన్నా? అంతేగా, నన్ను చేయమన్నారు మా. కాకపోతే నాన్న వచ్చేసి చేయొద్దన్నారు. ఏం చేయొద్దన్నారు? వాకింగ్. అంటే ఇప్పుడు మీ నాన్న ఎందుకు చేస్తాడు వాకింగ్? కాలేజ్కి వెళ్ళాలి కదమ్మా. కాలేజీకి వెళ్తే బండిలో వెళ్తాడు, లేకుంటే ఆటోలో వెళ్తాడు, లేదంటే కారులో వెళ్తాడు. కారు లేదు, బండి లేదు కదమ్మా. మీకు కారు ఉంది, బండి ఉంది కదా, ఏమైనాయి? పెట్రోల్ లేదు మా దాంట్లో. పెట్రోల్ లేదు? ఇదేంది అన్నం పెట్టుకున్న పప్పు లేదన్నట్టు చెప్తాను. అది బండి వచ్చేసి సన్న బండి మా. నాన్న వెయిట్కి లాగట్లే బండి. పెట్రోల్ పోస్తే లాగుతుంది. అంతేగా. లేదమ్మా, సన్న బండి అది. పెద్ద బండి తీసుకోండి. అదే మా బాబీ, నువ్వు మెంటల్ చేష్టలు చేయొద్దు బాబీ. ఎండకే చచ్చిపోతా అంటే మళ్ళీ తగులుతే అయిపోయా. నీకెందుకు కొట్టావు బండ కంటాను బాబీ? నేను మాట్లాడుతాను, కొంచెం ఉండు, డిస్టర్బ్ చేయొద్దు. చెప్పు, సరిగ్గా చెప్పు. ఏం బువ్వ తినలేదా? అట్లా నెమ్మదిగా చెప్తాను, గట్టిగా చెప్పు. చాలా కష్టంగా ఉంది మా. ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే, సరుకులు అడికని వెళ్ళాలంటే మా ఇంట్లో అందరు పస్తులు ఉన్నారు మా. అయ్యో, చాలా కష్టంగా ఉంది మా. మీరు బాగా డిమార్ట్ లో తెస్తారు కదా మంచిగా సరుకులు. డిమార్ట్ కి వెళ్ళాలన్నా బండి కావాలి కదా మా. ఆటోలో వెళ్ళండి. అంతేగా. ఆటోలు వెళ్ళాలంటే అది సరిపోదు మా. ఎందుకు? నీ వెయిట్ కా కష్టం ఉంటుంది మా. ఆటో అంతా నువ్వే సరిపోతావనే? అవుమా. అయ్యయ్యో, మళ్ళీ ఎట్లా ఇప్పుడు బాబే? నువ్వు ఉడదాక నా కొడుక, గమ్మంటో చెప్పు. బండికి ఏం తిడతాను నన్ను? నిన్ను కాదులేప్ప నాయన. గుమ్మడికాయలు అంటే భుజాలు తడుకుంటావు. ఈడున్నాడు కదా ఒకడు దర్పేశాడు సుగిలోడు. నన్నేనమ్మా? అమ్మయ్యా నాయన, నీకి వాడికి నేను చెప్పలేను కానీ నీది ఏందో ప్రాబ్లం చెప్పప్ప. చాలా కష్టంగా ఉంది మా బండి లేకుండా. నాన్నకి బండి ఉంటేనే కదా మా ఇట్లా ఆఫీస్కి వెళ్ళడానికి అవుతుంది. అవును, బండిలో వెళ్ళమను. బండి లేకుండా ఆఫీస్కి వెళ్ళలేదా, సాలరీ లేదా, ఇంటి రెంట్ కట్టుకోలేదా కొడుక? ఏం కష్టాలు చెప్పుకుంటాను తిడతాన్నారు. అయ్యో రామ రామ, వీడున్నాడు ఇక్కడ తుడుగునా కొడుకు. ఇప్పుడు ఇక్కడికి వచ్చే కూడా బండి లేదా? ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వీడికి వచ్చేకి ఎట్లా? బండి లేదా? బండి లేదు మా. అదేంది ర్యాపిడోనా అదేదో మాట్లాడుకొని వచ్చేయి. అంతేగా. ర్యాపిడోలో నేను ఎక్కించుకోవట్లేదు మా, వెయిట్ ఎక్కువగా వద్దనేసి ఎంతో వేస్తున్నారు మా. అయితే అది బండి ముందుకు పోదేమో, అందుకే కదా మేము వెయిట్ తగ్గమనేది. తగ్గు, సరేలే, తగ్గే విషయం మళ్ళీ మాట్లాడుకుందాము. మళ్ళీ ఇప్పుడు ఏమి మీ నాన్న పరిస్థితి ఏమి, ఇంట్లో పరిస్థితి ఏమి? కష్టంగా ఉంది మా. బండి తీసుకోవాలంటే ఇబ్బందిగా ఉంది మా. తీసుకోండి. బండి తీసుకోవాలంటే ఎవరైనా షూరిటీ పెడతాయి కదమ్మా.
మీ నాన్నకు ఆడ కాలేజీలో అంతమంది ఫ్రెండ్స్ ఉంటారు కదా, మీ బంధువులు ఉన్నారు కదా, మీ తమ్మునికి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా ఎవరైనా. ఎవరికి తెలియకోకుండా తీసుకోవాలి. ఏంటి బాబా అన్న? ఎందుకు తీసుకుంటారు? ఏం దొంగ బండి ఎవరికి తెలియకుండా ఇట్లా కాదు, తీసుకుంటారు? అందరికి సర్ప్రైజ్ ఇవ్వాలా అని. మన పరిస్థితులే బాగలేవు, బడాయక బచ్చా కూల్లాగా చచ్చా అన్నట్టు ఉంది ఇది. ఈడ తినటానికి లేదు, గోయిందా అంటే ఉంది. నారాయణ అనుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళు. డబ్బులు ఉన్నాయి, నువ్వేం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం చెట. అమ్మ ఇప్పుడు డబ్బులు ఇవ్వాలనా ఏమి ఇప్పుడు? ఆహా లేదన్నా, నాకు ఎవరైనా షూరిటీ పెడితే అమ్మతో తీసుకుందాం. డబ్బులు, చెటాతో డబ్బులు ఉన్నాయి. మళ్ళీ షూరిటీ ఏమి? ఎవరన్నా అడగండి, ఎవరినైనా అడగండి. ఇప్పుడు ఎవరు ఉంటారమ్మా? ఎవరైనా ఆత్మ బంధువులుగా ఎవరైనా, ఇప్పుడు మీరు అనుకోండి ఆత్మ బంధువులు, మీలాంటి వాళ్ళు ఎవరు దొరుకుతారమ్మా? కష్టం. అదేనా? నాకు ఎస్టిమేట్ వేస్తున్నాడు. ఏంది ప్లానింగ్? ఎస్టిమేట్ కాదు, మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడు. నాకు ఇట్లా మీలాగా మంచి మనసు హృదయం ఉండే వాళ్ళు ఎవరు లేరు మా చుట్టుపక్కల. వద్దులే, మునగ చెట్టు ఎక్కిద్దు కానీ మునక్కొమ్మలు బిరిగ్గా తెగి కింద పడతాను, మళ్ళీ అప్పుడు నన్ను చూసుకునే వాళ్ళు ఉండరు. కరెక్టే, నువ్వు అంతవరకు ఏం పోయి నన్నేమి కాకా అప్లికేషన్ ఏమి వేయద్దు. కాకా అప్లికేషన్ లేకుండా డైరెక్ట్గా వచ్చేసి చెప్పు. అమ్మా నేను లింక్ పంపించాను, కొంచెం చూడండి అమ్మా. ఏం లింకు? బండిదే? బండిదిమా, ఆన్లైన్ లో చేసేయచ్చుమా. ఏం చేయాలి ఆన్లైన్లో? సైన్లు చేసేయచ్చుమా. నేనా? ఏదో అయ్యో వచ్చింది. బాబోయ్, అయ్య బాబోయ్, ఏంది చెట అట్లా పోయి ఇట్లా పోయి నాకేసురు పెట్టినావు? అంటే ఆ? మీరు చేస్తారనేసి నాకు నమ్మకం ఉందమ్మా, అందుకే మీతో మాట్లాడుతూనే షోరూమ్ వచ్చేసినామ్మా. అంటే నువ్వు స్టోర్ రూమ్ లో ఉండి రాజకీయం నడుపుతా? షోరూమ్ లో ఆడ ఉండి నువ్వు ఈ రాజకీయం నడుపుతానవా? అయ్యో అట్లా కాదమ్మా, మీ మంచి హృదయం నాకు తెలుసు. వద్దు నా కాక వద్దు కానీ పద్దుని అడగచ్చు కదా, బాబీని అడగచ్చు కదా సురుటి పెట్టమని. మా మేమంత పెద్దోళ్ళ? సింగనాథం జీలకర్ర ఏం కాదు అమ్మా. ఇప్పుడు అగ్రతాంబూలం మీకే కదమ్మా మొట్టమొదట. యాలనైనా అగ్రతాంబూలం అంటే ఏందప్ప దాని మీనింగ్? తాంబూలం, పెద్ద తాంబూలం మీనింగ్ ఏంది? అంటే ఇప్పుడు ఏదైనా మనం ముహూర్తం ఏదైనా చూసుకుంటే దేవుణ్ణి ముక్కుతాం కదా మొదట. పెద్ద ముత్తైదులు ఉంటారు కదా. అంటే అప్పటికి ఆ అష్ట కష్టాలన్నీ ఆ తాంబూలంలో వదిలి నాకు ఇస్తారా? పెద్ద ముత్తైదులు లే తుడుగునా కొడక ఉడకబడిలే, తుడుగుముండా కొడక గమనుడా. ఏమ్మా సర్లే, ఇప్పుడు అమ్మకి ఎంత ఇస్తావు షూరిటీ పెడితే అని అడగల. లే నేనేమైనా కమిషన్ నారాయణమ్మని అనుకున్నావా, లేకుంటే కమిషన్ రాదమ్మని అనుకున్నావా? లే అట్లా ఏం ఎట్లా కనపడతానా నీకే? ఒకరికి హెల్ప్ చేస్తా గానీ నేను ఒకరి నుంచి హెల్ప్ తీసుకోను నేను. సరేలే, మళ్ళీ హెల్ప్ చేస్తానని అది ఎట్లా ఏం కావాలో చెప్పు, అంటే నాకే బాధపడద్దు. ఉండు. పంపించానన్నా అమ్మ. అసలు డాడీ కోసమే నా బండి. డాడీ కోసమా నీ కోసమా? సందులో సమారాజ్యం అనుకుంటానవా? నాన్న కోసమే బండి మా. ఓకే ఓకే. హీరో అదే ఊరొకరిది సోకొకరిది అన్నట్లా కాదు చెట్ట, ఊరికే బండి తీసుకునే బదులు ఆటో తీసుకుంటే మేలు కదా. కాదు, ఫ్యామిలీ అటుకైనా మనం పోయి ఎక్కువ ఉంటుంది. నీకు కూడా ఆటోలు ఇష్టం కదా. వాని అక్క వాని అమ్మ వాని ఆలి నువ్వెక్కడ పరంబోకిరా? ఏం పద్దు ఆటోలో ముగ్గురు. ఆటో తీసుకోవాలంట, బండి వద్దంట. కాదు మా అమ్మా, మీరు మా నాన్నకి బండి తీసినారు అనుకోండి, 5 మంది కృతజ్ఞత భావంతో ఉంటారు. పెద్ద టోపీ సరేలే, ఎట్లా ఇప్పుడు వచ్చింది ఇది లింక్ ఓపెన్ చేయాలా? లింక్ అది అన్న, లింక్ ఓపెన్ చేసి అమ్మకి ఫేక్ డిటెక్షన్ చేస్తుందన్న. ఓకే, ఓపెన్ అయింది. ఏంది నాకు ఫేస్ పెడతాను, ఫోటో తీస్తాను. ఓకే, ఫోటో తీసి తమ్ ఇంప్రెషన్ ఒకటి వస్తుందన్న. ఓకే, అది ఊరికి పెట్టమన్నా. సరేలే అన్న. బాబీ కొంచెం చేసే ముందర ఆలోచనలు ఉండాలా బాబీ. వద్దంట అందులో చెట చేయదంట. యాలలే స్పాట్లు పెడతావు కాదు బాబీ, పెట్టేమో ఇదంటే ఏమైతుందమ్మా? చాలా ప్రమాదాలు జరుగుతాయి బాబీ. చెప్పు చెట. జగన్నాథ్ అయిపోతుంది. బ్యాంకు సంబంధించిన ఒక ఓటీపీ వస్తుందన్న, ఓటీపీ చెప్పండి అన్న. ఓకే. కాదు నాకేమి ప్రాబ్లంలో ఇరికివు కదా నాయనా? ప్రాబ్లం ఏం లేదు మా. ప్రాబ్లం ఉండలే మా, పిల్లోడు కాదు. అన్న అరే నీ అబ్బా
లే ఏం లే, చెయ్యి ఇదేం కత్తి కాదు. అన్న ఓటీపీ చెప్పండి అన్న. ఒక్క సెకండ్ ఉండు. నువ్వు హ్యాపీరా? మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. 5690 ఎంత ఇది? 70 అన్న 567090. ఇది ఎంత లాస్ట్లో? లాస్ట్లో ఈడ 701105. ఏం నాతో చెప్పిస్తు నాయనా, ముంచవు కదా. అన్న ఏదైనా మెసేజ్ వచ్చిందన్నా? ఒక్క నిమిషం చెటా. వచ్చింది, కంగ్రాచులేషన్స్ అని. అన్న వచ్చిందన్నా? వచ్చింది. ఓకేనా? అమ్మ మాట్లాడుతుందంట. చెటా అమ్మ వచ్చేసింది, మా కన్ఫర్మేషన్ వచ్చేసింది. సర్లే మా ఓకే. హ్యాపీనా? చెటా చెటా వచ్చింది. ఓకే ఓకేలే. చెటా చెటా వాని అమ్మ వాని అక్క వాని ఆలిదే ఏం చేయాలనుకున్నారా? అవసరం తీరే వరకు ఆదినారైనా, అవసరం తీరినాక గూదనారైనా అన్నట్లుండేది. లే ఇంట్లో ఏమన్నా తేడా అయిందనుకో నిన్ని పద్దుని ఉంటుంది నాతో. మీకు మధ్యలో నేనేం చేసిన? నువ్వు సైలెంట్ కిల్లర్, వీడు అమాంతమైన కిల్లర్. వీడు నాకు చెప్పొద్దండి, మిమ్మల్ని చూస్తే నిన్న సంతకం పెట్టినా. అవన్నీ చెప్పొద్దు. చటా ఏంద్రా పని అయిపోతానే పక్కన ఎవరైనా ఉంటారు ఇంతవరకు లేరా? వాళ్ళతోనే ఇంకా నీతో పని ఉండదు, అయిపోయింది అంటే మేధావులు కదా నాన్న. 6.5 hours later. అద్దో కాదు, చెటా వస్తాడు. చెట్టతో పాటు వచ్చేసి కిందే ఉంటాడు. చూడు వచ్చినాడు, చూడు ఫోన్ చేసినాడు ఇంతకుముందే. చెప్పేది నేను వచ్చినాడు, నేను పైనుంచి చూసినా. బాగున్నాడా? ఏది నోటుకొస్తే అది మాట్లాడక ఎతబా. నీ మగం లేలే, ఏమన్నా పెళ్లి కొడుకా, ఏమన్నా బాగున్నాడా అని చెప్పి సిగులోడా. అదేమి బండి కొత్త బండిలో వచ్చినాడు అప్పుడే. ఏం జరుగుతుంది నాకు అర్థం కాలే. అది ఎట్లా బండి అనుకున్నావు? బుల్లెట్ అదే వాళ్ళ ఫ్రెండ్ తో ఎవరితోనో ఇప్పించుకొని వచ్చింటాడులేమ్మా నిన్ను ఎక్కించుకొని వచ్చేకి. అట్లా కనపడలేదురా, అది కొత్త బండి. ఎవరైనా కొత్త బండి కొంటారులే, కొత్త బండి కొనుక్కోకుండా ఉంటారా? లే నువ్వు అన్ని చాలా సర్దుబాటు చేస్తాను, నీకు సర్దుబాటు చేస్తా నేను. ఫోన్ పెట్టేలే, రేపు వస్తాను. సరే రాండి తొందర రాండి. బియాండ్ ది ఎక్స్పెక్టేషన్స్, లెట్స్ బిగిన్ ది షో. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం జరుగుతుందంటే, అబ్బా ఏం చెమటరా నాయన. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే, చెటా వచ్చేసి ఒక మంచి బైక్ వేసుకొని చెమ్స్ని ఎక్కించుకొని వస్తాడనమాట. సో చెమ్స్కి కొంచెం డౌట్ తెప్పిస్తామన్నమాట. అంటే అమ్మనే స్పాన్సరా లేదంటే అమ్మని షూరిటీగా యూజ్ చేసుకొని బండి కొన్నామా అనేలాంటి డౌట్ తెప్పిస్తామన్నమాట. సో లైక్ చేయండి, షేర్ చేయండి, వెయిట్ చేద్దాం వాళ్ళ కోసం. కొంచెం కాచి ఫ్రెండ్స్ వస్తున్నారు. ఇది అట్లా బాగున్నట్లుంది బా. తీసేది రెడీ ఉంటుంది ముచ్చటమ్మ. బా బలుంది. పక్కరా వీడికి ఎంత చెప్తాడు చూడు. మీరు ఎంటర్ అవుతున్నారంటే తీయలే కదా. ఇది చెటా ఎవరు ఎంటర్ అవుతా? అబ్బా ఎట్లుంది చామ్స్? నీకు అట్లా బండి కాల్లా? ఒకటే బండి ఇస్తారు, రెండు ఇయరు. అంటే నువ్వు కూడా పెడదామని ఉన్నావా టోపీ? అంతేగా. అయినా బండి ఏందిరా ఇట్లా బండి? రే ఆఫ్ చేయలే, నేను మాట్లాడుతుంటే నాకు అదురు చుట్టుకొని నేను మాట్లాడుతుంటే నీకేందో చెలగాటం అయిపోయింది. ఈ పక్కన ఒక్కసారి బండి చూద్దురా ఎట్లుందో. పాత బండిలేమా? నువ్వు పాతదేం కాదే, నాకే కళ్ళు దొబ్బినాయా. కొత్త బండిది, పాత బండి మా. చూడలే బొట్లు గిట్లు. ఓయమ్మా, నంబర్ ప్లేట్ కూడా వచ్చింది చూడు వెనక. అలా ఫ్రెండ్ దేమో లేతే. ఎవరు చెటా? ఫ్రెండ్దే. అబద్ధాలు చెప్పొద్దు నాయనా. నువ్వేమో గ్లాంబ్లింగ్ ఏదో చేస్తున్నట్లున్నావు కదరా. పాత బండి కాదు, పాతది కాదు. ఇంకా ఇది ఇచ్చినారు స్టిక్కర్. అంటే ఇది ఇంకో కొత్తది. ఓయమ్మో పాతదేమా కొత్తది. ఇదిగో వాళ్ళ ఫ్రెండ్ కొన్నాడేమో లేతే. ఫ్రెండా నా బందా? నువ్వేం కట్టుకోలేకున్నావు? చూస్తాను ఎట్లుంది, ఒక్క నిమిషం ఉండు. ఏమమ్మా నువ్వు తీసిస్తావు?
పాపం చాలా మోజుగా ఉన్నాడు తీసి. కదా బాగుంది మా బండి. నువ్వు కూడా అక్కడ ప్లాన్ అక్కడ అప్లికేషన్ ఫిల్అప్ చేస్తుంది. చెటా చెటా నువ్వు ఏమైనా నన్ను గోల్మాలు పట్టించినావా ఏం గతి? నాకు డౌట్ వస్తుంది. కాదు వచ్చేసి చెటా కొన్ని వాటర్ తీసుకొని రాపో చెటా. అట్లా ఉండో మాట్లాడుతుంటే వాటర్ దాపో, కూల్ డ్రింక్ దాపో, ఐస్ క్రీమ్ దాపో, బండి ట్రయల్ చేస్తా అంటాను. గమనుడో ఎండలు అట్లున్నాయి అత్తయ్య. ఇక్కడ సుత్తి పెట్టిండేది నేను. అంతేగా అది ఎంత షూరిటీ పెట్టిండేది వాళ్ళ నాన్న బండికి మా, ఇది వేరే బండి. నిజంగా చెప్పు. అవునమ్మా చూస్తే తెలియటం లేదా? ఇది ఈ బండి నా లేదు ఇది కొత్త బండి, ఇదే తీసుకో. లేదులే, అయ్యో రామా. థ్యాంక్స్ చెటా. చెటా నిజంగా చెప్పు చెటా, నాకు టెన్షన్ పెట్టద్దు. ఇదే అది అదే, అది ఇది కాదు, ఇది అది కాదు. అది ఇదైనప్పుడు ఇది అది కానే కాదు. ఏంది ఇది? గోల్మాల్ చేస్తున్నాడు. ఇది ఇదే, అది అదే, అది ఇది, ఇది అది కాదు, ఇది కాదు. ఏంది అది? నాకు వివరంగా నమ్మకం లేదమ్మా, నా మీద నమ్మకం లేదా? నువ్వు ఫోన్లో ఒకటి గమనించిన, నిన్ను బాగా అబ్జర్వ్ చేసిన. ఏమది? బాగా నాతో అవసరం పడే వరకు అదమ్మా ఇదమ్మా మేము ప్రాబ్లం పడుతున్నాము, బయట పోయి కాయగూరలు తెచ్చుకోలేము, సరుకులు తెచ్చుకోలేము, పస్తులు ఉన్నాం, మా నాయన బండ్లో పోలేక మాకు పెట్రోల్, ఇవన్నీ కహానీలు చెప్తివి. నేను అన్నీ విని బకరా దానకట్లా తిక్కబోకి హాయ్ చెప్పండి అత్తయ్య. ఉండో తిక్కబోకి లెక్క నేను నీకు షూరిటీ సంతకం పెట్టిన వెంటనే అమ్మా ఉంటా అని పెట్టేస్తావా? చటా 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 ఉండ నడుస్తుంటే కూడా పెట్టేస్తావా? కట్ చేయలేదు మా, కట్ అయిపోయింది మా మొబైల్. యాక్టింగ్ చేయొద్దు, బిల్బిల్ యాక్టింగ్ చేయొద్దు. చెటా ఈఎంఐ ఎంత? 8,000 7,000 ఎంత వస్తుంది ఈఎంఐ? అది 9,000 వరకు వస్తుంది. డాడీ కట్టుకుంటాడు కదా? నాన్నే కట్టుకుంటాను. అంతేగా. అయినా డాడీకి ఏమి ఇబ్బంది ఉండదా ఇట్లా బండి తోలేకే? ఏం లేదు, డాడీ తోలుతాడు, మనోడు తోలుతాడు కదా. ఇప్పుడు దాకా వేరే వాళ్ళు అంటే అప్పుడే నాన్నకేం ఇబ్బంది లేదంటాను అత్తయ్య. అంటే మీ నాన్న ఇట్లా బండి మా తోలుతాడు. ఏం ఇబ్బంది ఏం లేదు. మా ఇది మా కాదు మీ మా, నాన్న ఇది కాదు మా, అది వేరేది. ఈ పక్కకి. వాని అక్క గమనడా నీతోటి సరే మా ఇటు రండి. పొడుస్తాను. ఎక్కేది కాదు ఈ బండి మీ నాయన తోలుతాడా? ఎందుకు తోలేరమ్మా? మీ నాయన ఏమన్నా స్టూడెంటా? ఏంది అట్లా మాట్లాడుతున్నావు నువ్వు? స్టూడెంట్ అంటే కాలేజ్కే కదా. ప్లాన్ వేసుకొని అయ్యో అమ్మా మీరు కూడా మా పట్టుకోమా ఇట్లా. బకరాన్ చేసేసావు కదా, ఇది బండి నువ్వు తీసుకున్నావు కదా. పంజాబీ డ్రెస్ వేసుకుని మీరు కూడా తోలొచ్చు. నాకు ఇట్లా యాక్టింగ్లు చేయొద్దు నా దగ్గర. అయ్యో నిజంగానేమా, అయ్యో నమ్మరా? ఏంది నమ్మేది నా బొందా? ఇది మా నాన్నది కాదు మా, ఇది వేరే వాళ్ళది. ఎన్ని మాటలు మాట్లాడుతున్నావు? మా నాన్న అంటావు బాబీతో, ఇది నాదంటావు, వేరే వాళ్ళంటావు, మా నాన్న తోలుతాడంటావు. ఏందిరా నాయనా? మళ్ళా ఏం నన్ను సంతకాలు పెట్టే మిరికిలా కదా. అమ్మా బ్యాంక్ ఎవరిది లింక్ అంటే వాళ్ళ పడుతుంది కానీ మీకెందుకు మా పడుతుంది? టెన్షన్ తీసుకోవద్దు. నేను చెంచు ఆయన పెట్టింది. టెన్షన్ తీసుకోవద్దు. బండి ఎట్లుంది? అత్తయ్య. బండి ఏం బాగుంటుందిరా. అత్తయ్య. ఇది దాదాపు ఎంత, ఇది ఎంత బండి ఖరీదు? 270. నీదేంది పెద్ద పోరేంది అత్త పోరాకట్లా? 270 మా ఇది. అత్తయ్య లైక్ చేయండి. అమ్మా నన్ను సంపక తింటాన్ని సైడ్ నుంచి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోద్దండి. లైక్ మాత్రం మర్చిపోద్దండి. ఏంటంటే నేను ఇప్పుడు ఫుల్ టెన్షన్లో ఉన్నాను. లైక్లు అయితే మర్చిపోద్దండి. లైక్లు కొట్టండి ప్లీజ్. లైక్ మీరు ఎన్ని లైక్లు కొడితే మేము అంత మంచి మంచి వీడియోలు మీ ముందుకు వస్తూ ఉంటాయి. మీ సపోర్ట్ ఎప్పటికీ మాకు ఉండల్లా. నేను చెటా కథ తేలుస్తాను, మీరు లైక్ల కథ చూడండి. లైక్ల కథ మీరు చూడండి. అడగమంటేనే కోపం పోయి అప్పుడే ఐస్ అయిపోయింది. సరే బండి అయితే బాగుందిలే. అంటే నీకు లైక్లు అడిగినానా? సొగిల్దానా సొగిలిపోకి. ఇది బాగుంది కదా, లైక్ అయింది కదా మీకు. బండి అయితే సూపర్ గా ఉంది. నా సూపర్ కథ చెప్పు. అమ్మా బ్యాంక్ ఎవరి లింక్ అంటే వాళ్ళకి పడుతుందమ్మా. నీది కాదు బుడుక్స్, నువ్వు ఎందుకు టెన్షన్ తీసుకుంటున్నావు? మా సంబంధం లేదు, అంత బండి అయితే బాగుంది కదా. బండి బాగుంది బాబీ. అంతే, మళ్ళీ మాట్లాడుకుందాం. బాయ్ అండి. బాయ్ అండి. లైక్ ప్లీజ్, లైక్ మాత్రం మర్చిపోద్దండి. ఏంది మా ఏందో డౌట్ కొడుతుందిరా. ఎందుకు డౌట్ మా? బండిని చూస్తుంటే ఫుల్ డౌట్ కొడుతుందిరా. ఏందుంటుందా? ఈ బండి కొంటే తప్పేముందమ్మా? ఎందుకు అట్లా? ఏందో గ్లాంబ్లింగ్ ఏదో జరిగిందిరా, నాకు ఏదో జరిగిపోయిందిరా. ఏందుంటుంది చెమ్ము?
సెటానేమో నేను అనుకున్నంత మేధావు కాదు, చాలా అమాయకుడేమా, ఖతర్నాకున్నట్లున్నాడు రా. ఏంది లేదు. బండి సౌండ్ ఎట్లా వస్తుందో బడ్డ బడ్డ. సౌండ్ నాకెందుకురా సౌండ్? నేనేమైనా డ్రైవ్ చేస్తానా? నేనేమైనా పోతానా? అమ్మా ఎట్లుంది నాకు బండి? సొగులు మగం నా కొడక పో, బండి ఎలా ఉంది నాకు? పొయ్యిలో కట్టి ఉడుకుతా అంటే బయటికి రా అన్నట్టుంది. కాదు ఎట్లుంది నాకు? బాగున్నావులే. హీరో లుక్ వస్తానా? త్వరగా పెళ్లి అయిపోతుందిలే చేట. మా బండి అయితే సరిపోయింది కదా పర్సనాలిటీకి. హీరో లుక్ వస్తుందమ్మా? బండి కథ ఎత్తద్దు బాబీ, సరే నాకు ఈరోజు నిద్ర రాదు. కాదు మా హీరో లెక్క ఉందన్నా? హీరో అత్తయ్య లైక్ చేయండి అని అడగండి. పిచ్చి మగంది చూడండి, పిచ్చి మగంది ఫుల్ లైకులు కొట్టి దాన్ని సాటిస్ఫై చేయండి. నన్ను కూడా రాబోతుంది త్వరలో. బండి బాగుంది కదమ్మా? బాయ్ అండి.